హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు. మనం ఏదైనా విషయం గురించి గట్టిగా సంకల్పం చేసుకొని ఆ పని అవ్వాలని పట్టుదలతో కష్టపడి పనిచేస్తే దానికి ఆ దేవుడు కూడా మన పక్కనుంటే ఆ పని అవ్వకుండా ఎలా ఉంటుంది చెప్పండి. ఇక్- ఇక్కడ మా పిల్లల సంకల్పం, వాళ్ళ పట్టుదల, వాళ్ళ కష్టం, దానికి ఆ దైవానుగ్రహం అన్నీ తోడయి వాళ్ళు అనుకున్నది సాధించగలిగారండి. వాళ్ళు ఏం సాధించారు అన్నది వీడియో చూస్తూ చెప్పుకుందామండి. ఇక్కడ మీకు వీడియోలో ఎంతమంది కనిపిస్తున్నారు? ముగ్గురే కదండీ! ముగ్గురు కూడా సుమారు ఇంచుమించు ఒకే వయసు ఉన్నవాళ్ళు. ఈ ముగ్గురు ఒకటే గోలండి. ఈ సంవత్సరం మనం వినాయకుడిని ప్రతిష్ఠ చేసి పూజ చేసుకుందామని. మా పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళే ఈ కర్రలన్నీ పాతుకున్నాయి. వాళ్ళే ఆ టెంట్లన్నీ వేశారండి. మొత్తం వివరంగా చెప్తాను వినండి. తుఫాను వల్ల సెలవులు ఇచ్చారు కదండీ! సెలవుల్లో ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నారు. వాళ్ళ వాళ్ళ వీధుల్లో వినాయక ప్రతిష్ఠ గురించి చెప్పుకున్నారు. అది విన్న దగ్గర నుండి మా పిల్లలు, ఆళ్ళ ఫ్రెండ్స్ అంటే మా బజార్‌లో వాళ్ళు, మనము మన వీధిలో ఒక వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకుందాము. ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఈ సంవత్సరం చేద్దాము. అంతా మేమే చూసుకుంటాము అనన్నారు. ఆళ్ళు అనంగానే మనం ఒప్పుకోలేం కదండీ! ముందు ఆలోచించాలి కదా! వాళ్ళు వినాయక ప్రతిష్ఠ వరకు చేస్తారు. మిగిలిన చేయాల్సిందంతా పెద్దవాళ్ళ బాధ్యత కదా! అందుకే ఆలోచించి చెప్దామనంటే వాళ్ళు ఒప్పుకోలేదు. ఎలాగోలా చేద్దాము ప్లీజ్ అని బలవంతంగా వాళ్ళు మమ్మల్ని ఒప్పించారు. అయితే ఇది దైవ సంకల్పం కదండీ! పిల్లల నోటి నుండి వచ్చింది. మనము చేసేది మంచి పనే కదా అని మేము ఒప్పుకున్నాము. వాళ్ళ ముగ్గురు కర్రలు తెచ్చుకొని, పాతుకొని ఇలా టెంట్‌లా యేసుకున్నారనమాట. మేము వస్తంటే, మేము హెల్ప్ చేస్తామంటే, మీరెవ్వరూ వద్దు, మేమే చేస్తాము, మీ సలహాలొద్దు, అంతా అయిన తర్వాత రండి అని మమ్మల్ని ఆ దరిదాపులకు కూడా రానివ్వల. పాపం వాళ్ళకి తెలీదు గదండీ కొన్ని విషయాలు. వాళ్ళేం జేశారంటే, పందిరికి పైన వేసే కర్రలు సన్నవి వేసి, అది గూడా ఏం చేశారు, వాలుగా పెట్టడం తెలీక, ఒకే లెవెల్‌తో పందిర్లా వేసుకొని, దాని మీద సంచి వేశారు. వర్షానికి ఆ సంచిలో నీళ్లు బాగా నిలబడి, సన్నటి కర్రలు వాడారు కదా! ఆ బరువుకి అంటే నీళ్ల బరువుకి పైన కర్రలు 2 ఇరిగిపోయినాయనమాట. చూడండి, తెల్లారి చూసి ఒకటే ఏడుపు. ఎంతలా అంటే పాపం వాళ్ళు 2 రోజులు కష్టపడి అంత చేశారు కదండీ! వాళ్ళకి బాధేసి ఏడ్చారనమాట. అప్పుడు మేమన్నాము, బాధపడొద్దు. మేము ఏదో అలా హెల్ప్ చేసి దీన్ని మంచిగా చేస్తామని. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా! అది మా అందరి కృషితో మేమేసామనమాట. అలా అని మొత్తం మేమేస్తామంటే పిల్లలు అసలు ఒప్పుకోవట్ల. మేమే చెయ్యాలంటున్నారు. అందుకే దగ్గరుండి మేము సలహాలిస్తుంటే వాళ్ళు చేశారనమాట. తర్వాత వినాయకుడి ప్రతిష్ఠకి వినాయక విగ్రహం గూడా వాళ్ళే సెలెక్ట్ చేసి తీసుకొస్తామని చెప్పారు. ఉన్నంతలో మంచిది చూసి వాళ్ళు మాతో పాటు వాళ్ళు వచ్చి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని, వాళ్ళే నెత్తిన పెట్టుకొని ప్రతిష్ఠ చేసుకుంటాం అని చెప్పారు. వాళ్ళే మోసుకొని తీసుకొచ్చి ఈ మందిరంలో ఏర్పాటు చేసుకున్నారు. చూడండి ఎంత బాగా చేశారు కదండీ! 3 రోజులండి వర్షము ఏకధాటిగా పడతనే ఉంది. ఆ వర్షంలోనే ఇదంతా చేశారండి. వినాయక చవితి రోజు కూడా పూజ అయ్యే వరకు లేదు గానీ, పూజ అయిన తర్వాత నుండి విపరీతమైన వర్షం అండి మాకిక్కడ. తర్వాత వర్షాలు తగ్గిపోయాయని స్కూళ్ళకి సెలవులు ఇచ్చిన వాళ్ళంతా స్కూళ్ళు పెట్టేశారు. అంటే సాటర్‌డే, సండే వరకే హాలిడేస్ ఉన్నాయన్నమాట. మండే నుండి స్కూల్ గదా! వాళ్ళెళ్ళిపోయారు. ఉదయము, సాయంత్రము వాళ్ళు గబగబా వచ్చి పూజ చేసుకునేవాళ్ళు. మిగిలిన పూజంతా మేము చేసేవాళ్ళమండి. సాయంత్రం టైంలో మాత్రం వచ్చి అష్టోత్తరం అంతా వాళ్ళు చదువుకొని, అంటే మేము ఫోన్‌లో పెట్టుకొని మంత్రాలు వాళ్ళతో చేపిచ్చేవాళ్ళమండి. వినాయక చవితి రోజు చుట్టుపక్కల పిల్లలు అందరూ వచ్చి పూజలో పాల్గొన్నారండి. అంటే మేము పంతులు గారిని అది ఎవరిని పెట్టకుండా ఫోన్‌లోనే పూజా విధానం పెట్టుకొని పూజంతా చేశామండి. 9 రోజులు అలా పూజ చేసుకున్నాం అనమాట. అంటే శనివారం రోజు ప్రతిష్ఠ చేశాం కదండీ! ఆదివారం వరకు అలాగే ఉంచి పూజలు చేసుకొని, ఆదివారం సాయంత్రం ఈ వినాయకుడిని నిమజ్జనం చేశామండి. అప్పటి వరకు 9 రోజులు చక్కగా పూజ చేసుకున్నామండి. 9 రోజులు ఎలా గడిచిపోయిందో కూడా తెలీదండి. ఉదయం, సాయంత్రం పిల్లల హడావుడి, కంగారు, మేం పూజ చేస్తామంటే మేం చేస్తామని, వాళ్ళ ఉత్సాహానికి అసలు మాకు ఎంత అనిపిచ్చిందోనండి. ఎందుకంటేనండి, ఇంట్లో పూజ చేస్తే ఏదో పూజ దగ్గర కూర్చున్నామా, దండం పెట్టుకున్నామా, వెళ్ళామా అని అనే పిల్లలు అసలిక్కడ భక్తితో రాగానే కుంకుమ పెట్టుకొని, గంధం పెట్టుకొని, చక్కగా అక్షంతలేస్తా పూజ చేస్తుంటేనండి, ఆ ఆనందం, ఆ సంతోషం ఎలా చెప్పాలో తెలియడం లేదండి. మామూలుగా వీధిలో
ఏదో కలుసుకుంటే కలుసుకుంటామని అందరం అనుకుంటాం కదండీ! ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళ నైవేద్యం వండుతా, సందడిగా, భక్తితో 9 రోజులు ఎలా గడిచిపోయాయో కూడా మాకు తెలీదండి. అలా జరిగిందండి మా పూజ. ఇదంతా పిల్లల వల్లే కదండీ! పిల్లలు చేయడం అంటే వాళ్ళు అనుకోవడం వల్లే కదా! వాళ్ళు గట్టిగా అనుకోని చేయడం వల్లే మేము చేశామండి. లేకపోతే ఇంట్లో ఎవరి కాళ్ళని చేసుకుంటాం కానీ, ఇలా పెట్టి చెయ్యాలన్న ఆలోచన మాత్రం వాళ్ళదేనండి. ఇదంతా వాళ్ళ సంకల్పమేనండి. వాళ్ళ పట్టుదల. దానికి మా భక్తి తోడయ్యి 9 రోజులు చక్కగా పూజ చేశామండి. ఇక్కడ 9 రోజులు గూడా పూజ మంచిగా చేసుకున్నామని చెప్పాను కదండీ! ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళం అనమాట. అంటే ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళొచ్చి, వాళ్ళు నైవేద్యం వండుకొని తెచ్చుకొని, వాళ్ళు పూజ చేసుకునేవాళ్ళండి. పిల్లలు మాత్రం అందరు పిల్లలు సాయంత్రం స్కూల్ నుండి వచ్చాక స్నానం జేసొచ్చి, అందరూ వచ్చే వరకు అందరూ వెయిట్ చేసేవాళ్ళండి. ఇక్కడ చూడండి, ఒక్క వినాయక ప్రతిష్ఠ వల్ల ఎన్ని జరిగాయో తెలుసా అండి? పిల్లలందరిలో కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనొచ్చిందండి. అందరం కలిసిమెలిసి పూజ చేసుకోవాలనే ఆలోచనొచ్చిందండి. మేమంటే మేమనే ఇగోకి పోయే పిల్లలు అందరం ఒకటే అన్న భావంతో కలిసిమెలిసి పూజ చేసుకునేవాళ్ళండి. అంతే కాదండి. అఖండ దీపం పెట్టామా, దాని బాధ్యత మామూలుగా అయితే పెద్దవాళ్ళని తీసుకుంటాం కదండీ! ఇక్కడ మాతో సమానంగా పిల్లలు కూడా అండి. నైటు 10 కూడా అది ఎలా ఉందా? దానిలో నూనుందా? ఒత్తెలా ఉంది? అని చూసుకున్న వాళ్ళు గూడా ఉన్నారు తెలుసా అండి? అసల వాటన్నిటిని చూస్తుంటే మనకి ఆ బాధ్యతతో కూడిన పిల్లల్ని చూస్తే మనకు ఆనందమే కదండీ! దాంతో పాటు ఈ 9 రోజులు ఎవరు నాన్ వెజ్ తినకూడదని తీర్మానం చేసుకొని, ఒక్కళ్ళు కూడా నాన్ వెజ్ తినలేదండి. అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఈ విషయానికి మెచ్చుకోవాలి కదండీ! ఇంకా నిమజ్జనం రోజు విషయానికొస్తే, ఆ రోజు వీడియో అసలు తీయలేదండి. ఎందుకంటే అందరం బాధగానే ఉన్నామండి. 9 రోజులు నియమంగా, నిష్టగా, ఎంతో భక్తితో పూజ చేసుకున్న ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలంటే, పిల్లలకి, పెద్దలకి ఎవ్వరికీ ప్రాణం ఒప్పలేదండి. కానీ తప్పదు కదండీ! అసలు మిగిలిన వాళ్ళు డాన్సులు చేస్తా ఎలాగ తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారా అని అనిపిచ్చిందండి. నిమజ్జనం చేసిన వచ్చిన తర్వాత మా పిల్లలు చూడండి వినాయకుడిని తీసేసిన ఈ మండపం దగ్గరే ఎంతసేపు కూర్చున్నారోనండి. బోసుగా ఉన్న దీని దగ్గరే కూర్చొని ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయారండి. మాకే బాధగా ఉంటే వాళ్ళకెంత బాధగా ఉంటుంది కదండీ! వాళ్ళని అలా చూసిన మాకు ఈ సంవత్సరం ఏంటి, ఇంక వచ్చే సంవత్సరం గూడా అలాగే చేసుకుందాం అనగానే వాళ్ళలో ఒక రకమైన ఆనందం అండి. హ్యాపీగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి ఎళ్ళిపోయారనమాట. వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.